ఈరోజు శుక్రవారం, అవునా? ఈరోజు శుక్రవారం, శుభ శుక్రవారం. మన దేవుడు శుభ శుక్రవారం. హల్లెలూయా. నెలలో ప్రతి శుక్రవారం శుభ శుక్రవారం, సంవత్సరంలో ప్రతి శుక్రవారము శుభ శుక్రవారం. హల్లెలూయా. అయితే ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే అపోస్తలుడైన సీమోను అనే మారు పేరు గల పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు సీమోను పేతురు వైఫల్యం నుండి విజయానికి క్రీస్తు చేతిలో శిలగా మార్చబడిన విశ్వాస వీరుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన వాక్య భాగం పేతురు గురించి, సీమోను పేతురు గురించి. మనము వాక్యంలోకి వెళ్ళేటప్పుడు శ్రద్ధగా చూడాలి, వినాలి. హల్లెలూయా. అపోస్తలుడైన సీమోను పేతురు యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు, అవునా కాదా? 12 మంది అపోస్తలులలో ప్రముఖుడు, సాధారణ మస్తకారుడు. ప్రారంభమైన అతని జీవితం ప్రభువైన యేసుక్రీస్తు స్మరణతో ప్రపంచ చరిత్రను మార్చిన అపోస్తలుడిగా మారింది. తొందరపాటు, విశ్వాసం, వైఫల్యం, పశ్చాత్తాపం, పునరుద్ధరణ, పరిశుద్ధాత్మ అభిషేకం, ధైర్యమైన సాక్ష్యం ఇవన్నీ పేతురు జీవితంలో కనిపిస్తాయి. అతని జీవితం ప్రతి విశ్వాసే ఆశ, ధైర్యం మరియు అంకిత భావానికి గొప్ప ఆదర్శం. ఆమేన్, హల్లెలూయా. అయితే మనము పేతురు జీవిత చరిత్ర పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అసలు పేరు సీమోను, తండ్రి యోనా. హల్లెలూయా, యోహాను. గలిలయలోని బెత్సాయిదా అతని స్వస్థలము. తరువాత కపెర్నహూములో నివసించిన వాడు ఎవరు? పేతురు. హల్లెలూయా. సీమోను అనబడిన పేతురు గలిలయలోన బెత్సాయిదా అతని స్వస్థలం. హల్లెలూయా. అతని తర్వాత ఎక్కడ జీవించాడండి? కపెర్నహూములో జీవించాడు. హల్లెలూయా. వృత్తి రీత్యా మత్స్యకారుడు. ఎవరన్నా చేపలు పడితే ఒక జాల. హల్లెలూయా. చేపలు పడితే ఒక జాల. సహోదరుడు అపోస్తలుడైన ఆంద్రెయ. హల్లెలూయా. యేసు అతన్ని పిలిచి పేతురు అనే పేరుకి శిల అని అర్థం. ఏంటంటే శిల అని పేరు ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం మనం చూసినట్లయితే చదువుతారా? చదవాలి. 42. యోహాను సువార్త 1వ అధ్యాయం 42. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మోసియా అను మాటకు అభిషేక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యెహోవాను కుమారుడు అయిన సీమోనువు, నీవు ఫెక్త అనబడుదానివని చెప్పెను. ఫెక్త అను మాటకు రాయి అని అర్థం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సాయి అను మాటకి అభిషేక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యెహోవా కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్తాను. కేఫా అను మాటకి రాయి అని అర్థం. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు పిలుపుతో వాళ్ళను పిలిచి శిష్యుడయ్యాడు. నీటి మీద నడిచి ఏకైక శిష్యుడయ్యాడు. నీటి మీద నడిచిన ఏకైక శిష్యుడు కూడా అతనే. 12 మంది శిష్యుల్లో పేతురు నీటి మీద నడిచాడు. తెలుసా మీకు? హల్లెలూయా. నీటి మీద నడిచిన ఏకైక శిష్యుడు నీవే
క్రీస్తు సజీవ దేవుని కుమారుడు అని విశ్వాస ప్రకటన చేశాడు. గెత్సేమనేలో యేసు రక్షించడానికి ఖడ్గము కూడా ఉపయోగించాడు. యేసుక్రీస్తు ప్రభువుని గెత్సేమనే తోటలో పట్టుకోవడానికి ఎవరైనా సైనికులు వస్తే ఆ సైనికుల్లో ఒక చెవి కట్టుకొని అనిపించారు. మళ్ళా దేవాది దేవుడే చెవుని అనిపించి ప్రార్థన చేస్తే అక్కడికి పడ్డది. ఆమె హల్లెలూయా. యేసు 3 సార్లు ఎలాగని చెప్పి తర్వాత హృదయపూర్వకంగా ఖచ్చితంగా కాపాడాడు. యేసుక్రీస్తుని కూడా 3 సార్లు నాకు తెలియదు, ఆ నోలో తెలియదు, నేను ఎలాగని కూడా అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే పునరుత్థాన అనంతరం యేసు అతన్ని పునరుద్ధరించిన నా గొర్రెలను మేపుము అని బాధ్యత అప్పగించారు. ఆమేన్ హల్లెలూయా. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడి సుమారు 3,000 మందిని క్రీస్తు వైపు నడిపించారు. ఎంతమంది నడిపించారండి? 3,000 మందిని నడిపించాడు. ఎక్కడికి? దేవుళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన అనంతరము యేసు అతన్ని పునరుద్ధరించి నా గొర్రెలను మేపుము అని బాధ్యత అప్పగించి తర్వాత పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మతో ఎవరు నింపబడ్డారు? పేతురు. ఆ నింపబడి సుమారు 3,000 మందిని క్రీస్తు వైపునకు నడిపించాడు. దేవుడు అతని ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. దేవుడు పేతురు ద్వారా అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. యూదులకు మాత్రమే కాక అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆమేన్ హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయంలో చూడవచ్చు, 1 పేతురులో చూడవచ్చు, 2వ పేతురులో కూడా చూడవచ్చు. ఆయన గురించి, పేతురు గురించి రాయబడింది. ఆయన మరణము ఎలా ఉందంటే ముగింపు మాటలు బైబిల్ పేతురు మరణాన్ని నమోదు చేయలేదు. ఆమేన్ హల్లెలూయా. అయితే ప్రారంభ క్రైస్తవ సంప్రదాయం ప్రకారము రోమా చక్రవర్తి నీరో పరిపాలనలో పేతురు రోమాలో అమరవీరుడయ్యాడు. యేసు వలె మరణించడానికి తాను అర్హుడిని కాదని భావించి తలకిందలుగా సిలువ వేయబడాలని కోరినట్లు సంప్రదాయం చెబుతుంది. ఆమేన్ హల్లెలూయా. గమనించి ఏంటంటే ఈ మరణ వివరాలు